వేస్తున్నావు? ఏకి ఊళ్ళో దాకా వేస్తా నాకు ఊళ్ళో ఎవరు దొరుకుతలేరు కదా. కూలీలు దొరుకుడు కట్టే ఉన్నదవ్వా. అయితే గాని కోడలు వచ్చిన కంచెలు మొత్తానికి కనబడతలేవు. అదేం లేదబ్బా, నాకే వీలైతే లేదు. ఇక మా పెద్దోడు నేను ఇద్దరం బాయికాడికి పోయి బాయికాడ పనులే చూసుకున్నాడు కదా. అదేనబ్బా, ఇద్దరు కోడళ్ళు తోలుకపోకపోయినావు? ఏ పెద్దది మా ఎత్తదబ్బా, చిన్న కోడలికే బాయికాడి పనులు ఏం రావు. ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలువే అబ్బా. ఒకటేసారి ఇద్దరు కొడుకులకు మంచిగా లగ్గం చేసినావు. మా కొడుకే ఎక్కడ తిరిగినా పిల్ల దొరుకుతలేదబ్బా. ఇక ఆయనకెన్నడు కలిసి నాకు కూడా ఇలా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తా. సరేనబ్బా, పోతాన్నా మరి. పోయినా అమ్మ కైకిలో వెళ్తాను వేయింది అటే వేయింది ఇంకా అత్తరేగా. ఇవాళ స్టార్ట్ అయిపోయాలి అంత ముందుగా. ఇప్పుడు చాయ్ ఎందుకే, కొద్దిగా అయితే అన్నం తినుడేనే. హారిక కోసం పెట్టిన, ఇది అందరు రావుతారు కదా అని తీసుకో. కొంక ఒకటే ఉన్నది, ఇంకో 2-3 కొంకలు చేయిస్తే అయిపోతాయి కదా. చేపిద్దాం, వడ్లైనకి చెప్పిన ఆడు చేస్తాడే, కొద్ది ఇంకాడు ఉంటాడు ఎప్పుడు పోయినా. అక్క చాయ్ ఏంటి రానంతా నీళ్ళు పెడతాను. ఓ అదానే, మన ఊళ్ళో బర్రెలు గట్టి ఎక్కువ నీళ్ళ తాగుతున్నాయట, అందుకే నీళ్ళు ఇస్తున్నాయి మొత్తం. మంచిగా ఉందిగా. ఏమంటాను కోడలు? నేనేమంటానే, మొత్తం నీళ్ళు ఉన్నాయంటే ముచ్చట చెప్తున్నా. ఆ మల్లయ్య బాపులు పాలు పురాతిగా నీళ్ళు పోతుర్రు అత్తమ్మ, ఒకసారి చెప్పరాదు? సరే తీ బిడ్డ, నీళ్ళు కలిపిన పాలే ఇంకో 1/2 లీటరు ఎక్కువ పోయమంటది. అయితే కానీ అన్నం కూర అయిందానే? టిఫిన్లు పెట్టినావా? అండినత్తమ్మ, బాక్సులు కూడా పెట్టిన. నువ్వు అత్తే పోదామని చూస్తున్నా. ఎవరు ఉన్నారా? ఎవరు లేరాట ఇయ్యాల. ఇక మనం ముగ్గురమే అవుతాను. రంది పడేది ఏమున్నది అత్తమ్మ, మనం ముగ్గురం పోయి చేసుకుందాంతి. సరే బిడ్డ. హారిక, అన్నం కూర అండినా, కొంచెం అయినాక రంజిత్ పెట్టి నువ్వు తిను. సరే అక్క. వదినే, నేను ఇంటికాడ ఉండలేను, పని మీద బయటకు పోతానా. బయటికి పోతున్నావా? అయ్యో, హారిక ఒకతే ఉంటదా మరి ఇంటికాడ? ఏమైతుంది, దానికన్నా భయమా? ఉంటది. నువ్వైతే తొందర రారా, బాగాసేపు ఉండక అక్కడ, మళ్ళీ ఒకటే ఉంటది అది. సరే అమ్మా. ఏం కాదు అత్తమ్మ, మీకు పోయిరా. వెళ్ళవరా, ఆడ హెల్మెట్ ఉంది, హెల్మెట్ పట్టుకోపో. సరే అన్న, చెప్ప పోదాం. పెట్టిన అత్తమ్మ పోవుడేగా. వాటర్ బాటిల్ పెట్టినావా అలా? ఎండ పడే ఇప్పుడు ఏటో కొడుతుంది, కూర నిలబడుతుంది అట్లనే. ఈ ఎండాకాలంగా రాలేదా? ఇవాటికి ఇది అయిపోయిందంటే రేపు పొద్దుగాల టమాటా తిని మొత్తం కలవచ్చు కదానే. రేపన్నా కైకిలో దొరుకుతారో దొరకరు. దొరకకపోతే ఏం చేద్దాం అత్తమ్మ, ఇక మనమే మెల్లగా వచ్చి కలుసుకుందంతే. ఏమో రోగం ఎండ కొట్టబట్టే మన ఇద్దరితోటి ఏమైతుంది ఇదంతా. రేపటి నుంచి కొంచెం ఆలపొద్దుగా వస్తామంతమ్మా. అందరూ వరిగలవ పోతారు, అట్నే ఎవ్వరు లేరు. అంత తిరిగొచ్చిన గదే ఎండ ఏదాకుంటే అంత పానం అంతా నిలబడతాను. ఆలపొద్దుగా వచ్చినాం అనుకో జప్పన అవుతుంది పని. గదే అంటాను. పాపం బిడ్డ నిన్ను కోస ఊచుకున్నాడు అవుతుంది. ఏమున్నా కూడా ఏం కోస వస్తామ్మా, నువ్వు ఏంగా నేను చూస్తాను ఎప్పుడు. నువ్వు వచ్చిన సందే జర నాకు అటింత ఇటింత ఆసర అవుతాను ఈ పనికి, లేకపోతే ఒక్కదాన్నే నేను. ఏంద్రా కాలేదానా? ఇంకా ఎంతసేపు ఉంటాడా? అయిపోయిందిరా. నీళ్ళ బట్టలు ఏడ పెట్టినావు? ఆనే ఉన్న తట్టల చూడు. సరే సరే, రారి చెట్టు కిందకి రారి. అత్తాను ఏ పాయే, వాడు పిలుస్తాడు ఎందుకో. ఇక్కడ నీళ్ళు కూడా తాగుతాం. ఇంకా మల్బా వాళ్ళు వాళ్ళ పొలం కౌలుకి ఇస్తారట్నే, మనం చేసుకుందామా? ఏ అద్దురా, పొలం అద్దే వద్దు. రోజు రోజుకు నాకు ఇక శాతం అయితే లేదు. దాన్నే ఊకే గోస ఊచుకోడు అవుతుంది. ఇంటికాడ పనికి బాయికాడ పనికి నువ్వు ఒక్కడిని ఎంతకని చెప్తావు, ఏం చెప్తావు? అద్దు, ఉన్నకాడికి మంచిగా చేసుకుందాం చాలు. మన పక్క పొంటే కదా వాళ్ళు చేసుకుంది. నువ్వు ఒక్కడివి ఎంతగానో కష్టపడతావు చెప్పురా. తమ్మునికేమో వ్యవసాయం పని తెలియదే. తమ్ముడు వాని పని వానికి ఓడబట్టే మీరిద్దరు ఎంతగానో కష్టపడతారు చెప్పుర్రి. ఇక హారికనేమో ఉన్నింటి బిడ్డనే, చిన్నప్పటి నుంచి దానికి చక్కగా ఇంట్లో పనులే చెప్పలేదట.
మనం ఈ పండుగ రమ్మంటే అది ఏమవుతుంది? చాలు బిడ్డ, రోజు రోజుకు నాకు శాతం అయితే లేదు. ఇక మందు బత్తాలు సరిపోతాయారా? మందు బత్తాలు 4 తీసుకొచ్చింది, అది సరిపోవు, ఇంకా 2 తేవాలి. సరే తీసుకొద్దాం అప్పటికి ఇంటికి పోయినాక. ఎందుకు అత్తమ్మా అద్దంటన్నావు? మన పక్క పొంటి పొలమే అంటాడు కదా. ఇప్పుడు కష్టం చేసుకోకపోతే ఎప్పుడు చేసుకుంటాం చెప్పు? చేతనైన నాడు చేసుకుంటాం, లేని నాడు ఎవరినైనా కైకిలో పెట్టి చేపిద్దాం. ఎందుకు అద్దంటన్నావు? ఇవాళ 4 రూపాయలు సంపాదించుకుంటేనే ముందటి రోజున మంచిగా బతకచ్చు. నీకు శాత ఆకుంటే మేము చేస్తాం తీ అత్తమ్మ. ఇగో అత్తమ్మ గట్లే అంటది కానీ ఆ మల్లన్నోళ్ళకి చెప్పు వాళ్ళ పొలం మనమే కౌలుకి వేసుకుంటామని. సరేనే. ప్రేమిస్తానమ్మా, పెళ్లి చేసుకుంటామ్మా అని అంటే బాగా కోపం వచ్చిందిరా నాకు. మన ఊరోళ్ళందరూ ఏమనుకుంటారో, కులపోళ్ళందరూ ఇంకా కులం తక్కువ దాన్ని చేసుకుంటారో ఏందో అన్న భయం అయింది. కానీ ముందు వాడి మీ లగ్గం చేసిందే నయమైంది. నేను ఎన్ని ఊర్లు తిరిగినా కూడా ఇంత అర్థం చేసుకునే కోడల్ని తీసుకురాపోదుండ్రా. అవునమ్మా, దాని మనసు మంచిదే. దాని మనసును చూసే నేను ఇష్టపడ్డా. అది ఎప్పుడు నా అనుకున్న వాళ్ళందరూ మంచిగా ఉండాలని బాగా ఆలోచిస్తుంది. మాకు పెళ్లి అయినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో గురించి ఊరికి ఆలోచించేది. ఇటు కాలేజ్ తెచ్చుకుంటా, అటు పనికి పోయేది. అందుకే అదంటే నాకు మస్తు ఇష్టం అమ్మా. అయినా కులం మనకు కూడు పెట్టేదే, బంధువులు ఎప్పుడు మనకు బాధలు పంచుకోరు. అందుకే మన బతికేదో మనమే బతకాలి. నువ్వన్నది కూడా నిజమేరా. వచ్చిన సాంది చూస్తానా, భూదేవికున్నంత ఓపికున్నది దీనికి. ఇయ్యాల రేపు పోరగాళ్ళు ఇంట్లో పని చేసుకోవడానికే చేతనైతే లేదు. కానీ ఇది ఇంట్లో పని చేసుకుంటా కూడా మనతోటి వ్యవసాయం పనులకు వస్తుంది. ఏదేమైనప్పటికీ మంచి కోడలు తీసుకొచ్చినవరా నాకు. అబ్బా ఇక జాలు తీరత్తమ్మ. భూమి మీద ఎవరు ఏం పని నేనే ఎత్తున్నట్టు బాగా పొగుడుతారు ఇద్దరు. బతుకుదేరుకే కదా మనం చేసుకునేది, చేసుకోకపోతే ఎట్లా? చేసుకోవాలి కానీ అయినా అమ్మ నాకు తెలియక అడుగుదా, నేను దీన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ పొలాల పొంటి గుట్టల పొంటి దింపడానికి. ఆయన ఇది వచ్చినప్పుడు ఎట్టుండే తెల్లగా మంచిగా ఉంటే, ఇప్పుడు చూడు ఎట్లా అయిందో. మా జాల్తి పా అత్తమ్మ, ఆయనతో కలిస్తే ఇంటికి పోవచ్చు. సరే పా. ఆరికా గిన్నె మంచిలు తీసుకురావే. వచ్చిండ వడ్రాదిత్ గాడు? ఏ బోలు ఇట్లా కొంచెం పైన కదా అవుతుంది ఎందుకే? బా ఇది చెప్తే ఈయననే అయినది అసలే. ఏ ఉన్నా పని పని పని. మరి నువ్వు ఊర్లో పోయి మందు బత్తాలు పట్టుకొస్తావారా? మందు బత్తలకు పైసలు సరిపోవమ్మా, నా దగ్గర కొన్ని ఉన్నాయి. అందుకే నేను 4 తెచ్చిన. ఒక్క మాట నాకు పొద్దుగాల చెప్తే అయిపోవదురా? నీకు లచ్చక నువ్వు 1000 రూపాయలు అడగత్తును. ఏనికి చెప్పలే అమ్మా, నేను రాజుగారిని అడిగినా వాడు ఇస్తా అన్నాడు. వాని దగ్గర కూడా లేవాట. సపరేట్ మరి రేపటెల్లుండి ఇట్లా కొడితే ఏం కాదా? ఇప్పటికే లేట్ అయింది కాదే, 15 రోజులు అవుతుంది. కాకపోతే పని వాళ్ళనే పట్టే అది కొడదాం అంటే. మొన్న మా అత్తగారు పట్టణాలు వేసుకుంటే 10 రోజులు ఆడనే ఉంటుంది. అది నేను పోయి మందరంగా ఆడనే ఉంటుంది. ఎట్లా కదా అర్థమవుతుంది. అయ్యో నా దగ్గర కూడా లేవురా, లేకపోతే నేను అటో ఇటో మాగా ఇది చేస్తున్నా గాని. సరే ఇప్పుడు పొద్దుగంగా పోయి నేను లచ్చక అడగద్దా 1000 రూపాయలు తీసుకొత్తి పొద్దుగాలనే కొడుదాం మనం. సరే భవాని గిట్ట చాయ్ పెట్టే. అన్నా ఏమైందమ్మా? ఏం లేదురా, మందు బత్తాలు తెద్దామంటే అన్న దగ్గర పైసలు లేవట. 4 తీసుకొచ్చిండు, ఇంకే 2 కావాలి ఇట్లా అని బాధపడతాను. అది కాదమ్మా, నన్ను అడిగితే ఏమవుతుంది? నువ్వేమో లచ్చక్కని అడుగుతా అంటున్నావు, అన్ననేమో దోస్తుని అడుగుతా అంటాను. ఇంకా బయట అడిగే బదులు నేను ఇంట్లో నన్ను అడిగితే ఏమవుతుంది? రే నీ దగ్గర ఎందుకు తీరా, నీకే ఖర్చులు ఉంటాయి కదా, ఉండని. అట్లా కాదన్నా, నా దగ్గర లేవంటే అది పైసలు ఉన్నాయంటున్నా కదా. నువ్వు కూడా మొన్నటి నుంచే డ్యూటీకి పోతున్నావు కదరా, నీ దగ్గర ఉంటాయో ఉండేవో అని నేను అడగలే. అమ్మా నా దగ్గర పైసలు ఉన్నాయి అన్న, పోయి మందు బత్తాలు తీసుకున్నాప్పా. పా ఏం ఆలోచిస్తాను బిడ్డ, పోరా. తమ్ముని దగ్గర పైసలు ఉన్నాయా అంటాడు కదా, తీసుకురా పూరి. సరే అమ్మా. సరే రాంగా కూరగాయలు తీసుకురా రీ. సరే. బావా నువ్వేమన్నా అంటే ఒకటి అడగల్లానే. అడిగే ఏంటిది? మీ వదిన మన ఇంట్లో అన్ని పనులు ఆమెనే చేస్తుంది, మన బట్టలు ముట్టుకుంటుంది, ప్రతి ఒక్కటి ఆమెనే చేసుకుంటా మనకు అండి పెడుతుంది.
మనం తింటాం కదా, మీకేం అనిపించదా అని? ఇందులో అనిపించడానికి ఏముంది? అంటే తక్కువ కులం ఆమె కదా, ఆమెను చేసుకున్నాడు ఎక్కువ అంటే ఇంట్లో ప్రతి ఒక్కటి ఆమెను చూస్తుంది. అందుకనే ఆహా, ఇక నీ కులం గుర్తుకొచ్చిందానే. నీ దగ్గర పైస పొగరు ఉంటే పైస దగ్గర చూపెట్టు, అంతేగాని కులం కాడి తీసుకురా నీకు. వదిన నిన్ను ఏడాడన్న ఒక్క మాట అన్నదానే, నిన్ను ఎంత మంచిగా చూసుకుందే. వదిన గురించి ఇంకొక మాట అన్నావు అనుకో, సిరి పోగులేత బిడ్డ. అవును, నేను అన్న దాంట్లో తప్పేమున్నది? ఏమో బాగా కోపానికి వస్తాన్నావు. నేను ఒక్కదాన్నే కాదు, ఊరు మొత్తం మాట్లాడుకుంటారు మీ వదిన కులం గురించి. ఇవ్వలేమనుకుంటే నీకెందుకే? ఇంటి ఉన్నదానివి అన్ని పెట్టింది తీసి అకౌంట్ ఇవ్వలేదు నీకు. ఛీ, నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నా. మీ వదిన గురించి పెళ్లికి ముందే వెళ్తే మా నాన్న నీకు ఇచ్చి పెళ్లి చేసేటోడే కాదు, పెళ్లి అయినాక తెలిసింది మీ వదిన కులం గురించి. ఏందే బాగా మాట్లాడుతున్నావు? ఏందిరా ఏమైంది? ఇది ఏమంటుందో తెలుసా? అరే ఏమన్నా కూడా ఆడల మీకు చేయలేబడతారా? ఏమైంది రంజిత్? ఇప్పటిదాకా మంచిగా ఉన్నారు కదా, ఇప్పటిదిప్పుడే ఏం లొల్లి తయారు చేసుకున్నారు? ఏమైంది? ఎందుకు కొడతాను దాన్ని? మీకేం తెలియదు తీవదనే, మీరు సప్పడిగా ఉండరు. తెలియదు అని అంటే నువ్వు చెప్పు కదరా, నువ్వు చెప్పినాక మాకు తెలియదా? అమ్మా ఇది ఏమన్నా తెలుసా అని వదిలే కులం గురించి మాట్లాడతాను. ఏంది హారిక, ఎందుకు అట్లా మాట్లాడతానా? నేను అన్న దాంట్లో తప్పేముంది అత్తమ్మా? తప్పే హారిక, అయినా కులం గురించి నీకెందుకు? మేము ఇద్దరం ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకున్నాం. కులం తక్కువదని కులం తక్కువనే అంటారు బావా. ఇక అమ్మ గివ్వేనే తీరు బలు మాటలు. మన 4 అందుకుంటే అప్పుడు దారికత్తావు. ఇంకేమన్నా తెలుసా అని వదిలే కులం తక్కువ అని ఫస్ట్ వెళ్తే దీన్ని ఇచ్చి నాకు పెళ్లి అయిపోన్నాడు వీళ్ళ అమ్ముచడం అంటారు. అవును, చేయకపోతురు. నీ అబ్బాయి ఏంటి బలు మాటలు మనిషిగా మాట్లాడుతున్నా కొంచెం వదిన ఏ పాపం చేసిందే? ఎంత కన్న బిడ్డలాగా చూసుకుంటుంది. అందుకుంటే అప్పుడు దారికత్తావు. నీ అబ్బా కొంచెం తెలియదు. నీ అయ్యమ్మ ఇదే నేర్పిరారా నీకు? మళ్ళీ ఏడవకు, అంత దొంగ నాటకాలు ఆడుకుంటా. ఏం పోంది అన్న? వదిన ఏమన్నది? వదిన కట్టేది కట్టాలి. హరిక హరిక ఏమైందిరా?